శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. శ్రీ హనుమద్వ్రత కథలు పంచమ అధ్యాయాలలో ప్రథమ అధ్యాయం గురించి తెలుసుకుందామండి. పూర్వము శౌనకాది మహామునులు గంగా తీరమందు ఉన్నవారై జగన్నాథుడు లక్ష్మీపతి అయిన విష్ణువునకు నమస్కరించి పరమ భాగతోత్తముడు పురాణ ప్రవచనమునర్చువారు అగు సూతుని చూచి అందరూ నమస్కరించి వ్రతపరాయణులై ఇట్లు పలికిరి. ఓ సూత మహాముని, విష్ణుగాథను వివరించుచు నీవు మాకు అనేక వ్రతములను చెప్పితివి, అలాగే మాకు ఇప్పుడు మరొక్క వ్రతమును గూర్చి చెప్పవలసినది. సూత ఉవాచ. సూత మహాముని ఇట్లనిరి. ఓ మునులారా, పరమ పవిత్రమైనది, 4 వర్ణముల వారు అనుష్ఠింపదగినది, అతి రహస్యమైనది, లోకమందు గొప్ప మంగళప్రదమైనది, ఆయురారోగ్య భోగ భాగ్యములను పుత్రపౌత్రులను కలిగించున్నది, విద్యాప్రదమైనది అగు శ్రేష్టమైన వ్రతమును చెప్పెదను వినుడు. ఒకప్పుడు దయాపూర్ణుడగు వ్యాస భగవానుడు తన శిష్యులతో కూడి ద్వైతవనమునకు ధర్మరాజును చూచుటకై హఠాత్తుగా వచ్చెను. ఆ ద్వైతవనము పంచమస్వరం కల కోకిలలతోనూ షడ్జస్వరము పలుకు నెమళ్లతోనూ మిక్కిలి కూడియున్నది. బాగుగా తెలసి వేదములను అధ్యయనమునర్చడి అనేక మంది వేదజ్ఞులతోనూ వారి పుత్రపౌత్ర గణములతోనూ కూడి మనోహరమైనది. శాస్త్ర వ్యాఖ్యానములతోనూ వేదఘోషతోనూ కూడియున్నది. మహాభాగవత గానముచే హరికథా నిలయమైనది. నిత్యము అన్నదానము జరుగునట్టిది. ఆశ్రమములు అన్నిటియందు శ్రేష్టమైనదనియు తమ్ములతోనూ భార్యతోనూ కూడియున్న ధర్మరాజు నటవ్యాసుడు చూసెను. ఆ ధర్మరాజు కూడా వ్యాసభగవానుడు వచ్చుచున్నారని విన్న వెంటనే చాలా దూరము సోదరులతో పాటు ఎదురేగి తోడ్కొని వచ్చి ప్రశాంతమగు గృహమున కూర్చుండబెట్టి సేవలు నర్చెను. ఆ వేదవ్యాసుడు ద్రౌపది చేసిన సేవలకు సంతసించి బృహస్పతి దేవేంద్రుని క్షేమ విచారము చేసినట్లు ధర్మరాజు యొక్క యోగక్షేమములు అడిగెను. వేదవ్యాస మహాముని ఇట్లు అడిగెను. ఓ మహారాజా, ధర్మజ క్షేమము కదా? మహావీరుడైన భీముడు సుఖముగా ఉన్నాడు కదా? అర్జునుడు నకుల సహదేవులను క్షేమము కదా? అర్జునుడు పాశుపత మహాస్త్రములను సంపాదించెను కదా అని అడిగి అనంతరం, ఓ ధర్మరాజా, సంప్రదాయబద్ధమైన మిక్కిలి రహస్యమైన వ్రతము ఒకటి కలదు, చెప్పెదను వినుము. ఆ వ్రతము ఆచరించినచో నీకు త్వరగా మరలా నీ రాజ్యము లభించును అనగా ధర్మరాజు ఇట్లు అడిగెను. ఓ మహాముని, ఆ వ్రతము పేరేమి? ఆ వ్రత మహత్య వైభవములు ఎట్టివి? ఆ వ్రతమునకు దేవత ఎవ్వరు? ఏ మాసమునందు దానిని ఆచరించనగును? పూర్వము ఎవ్వరు ఆ వ్రతమును ఆచరించిరి? చెప్పవలసినది. ఆ వ్రతము వెంటనే ఫలితమిచ్చునైదనచో ఇప్పుడే ఆచరింతును. ఓ మహానుభావ, సహోదరులతో కూడి దుఃఖింతుడైవయున్న నా ఎందట్టి ఆదరము కల మీకంటే నాకు వేరు బంధువులు లేరు అని ఈ రీతిగా ధర్మరాజు వ్యాసుని యందు గౌరవంతో పలికెను. అంతట వ్యాసుడు హనుమంతుని మనస్సున పలుమార్లు స్మరించుచూ ఇట్లు చెప్పదొడిగెను. ఓ రాజశ్రేష్ఠ, అద్భుతమగు ఆ వ్రతము హనుమద్వ్రతము. దానిని ఉచ్చరించుట చేతనే నిస్సందేహముగా కార్యసిద్ధి అగును. ఆ వ్రతము దుష్టగ్రహములను పారద్రోలునది, మహాజ్వరములను కూడా పోగొట్టునది. పెక్కు మాటలేలా కోరిన కోర్కెలన్నింటినీ ఇచ్చునదిగా తెలియబడుచున్నది. పూర్వము శ్రీకృష్ణ భగవానుని ద్రౌపది ప్రార్థించుట వలన ఈ విశిష్టమగు హనుమద్వ్రతము ఆమెకు తెల్పెను. దాని ప్రభావంననే నీకు సర్వసంపదలు లభించినవి. ఒకప్పుడు ఆ ద్రౌపది కంఠమునందు ఉన్న హనుమద్వ్రత తోరమును చూచి అర్జునుడు, ఏమిటి దీనిని ధరించితివి అని అడిగెను. ద్రౌపది సుమధురము ఉత్తమము అయిన హనుమద్వ్రతమును గూర్చి తెల్పెను. ఆ మాట విని విధివశమున కోపపూర్ణుడై ఐశ్వర్య గర్వమున అర్జునుడు పౌరుషముగా ఇట్లు పలికెను. నా జెండాపై కట్టుబడియుండువాడు బ్రహ్మచారి, ఆకులు అలుమలు తిని బ్రతుకువాడు, మృగజాతివాడు, పరాధీనవర్తనుడు అయిన హనుమంతుడేమి ఈయగలడు? మీ శ్రీజాతి బుద్ధి ఇంతియే. ఇటువంటి వ్రతములతో మమ్ములను మోసగింపుచున్నావు.
అనగా ఆమె దుఃఖించి అర్జునితో ఇట్లనెను, ఓ రాజేంద్ర, ఈ వ్రతము జగన్నాథుడైన శ్రీకృష్ణుని చేత నాకు చెప్పబడినది. ఆ మహనీయుడు వాసుదేవుడు చెప్పిన వ్రతము ఆచరించి ఈ తోరమును ధరించి తిని అనగా అర్జునుడు కోపించి, ఓ దుశ్శీలా, నీకు పరిహాసముగా ఈ వ్రతము చెప్పెనే గాని నిజము కాదు. ఆ దుష్టచిత్తుడగో కృష్ణుడు నాకు బద్ధుడై దాసుని వలె న్యాయధీనుడుగానున్న హనుమంతుని పూజ నీకెందుకు చెప్పెను? భర్తృవాక్యమును వినని నీవు పతివ్రతవు కావు. అది నీకు వ్రతమైనను వ్రతాంగమైనను ఆ తోరమును తీసివేయల్సినది అని పల్కుటచే భయమందినదై పతియే దైవముగా కల పతివ్రతయగు ద్రౌపది వ్రతోద్యాపనకు ముందే ఆ తోరము నచ్చట వీడెను. అందువలననే ఓ ధర్మరాజా, మీ యొక్క సకల సంపదలు వచ్చిన రీతినే పోయినవి. మీకిట్టి వనవాస క్లేశము సంభవించినది. 13 ముడుల కల తోరమును త్యజించినందుకు ఫలముగా 13 ఇట్టి కష్టమూలను అనుభవించవలసి ఉన్నది. ఇది అంతయు విని ద్రౌపది ఆ వ్రత విషయమును జ్ఞాపకము చేసుకొని భర్తలందరి ఎదుట ఆ విషయము సత్యమని అప్పుడు చెప్పెను. అంత వ్యాసుడు, ఓ ధర్మరాజా, ఇంకను విన్నెంచినచో వేరొక గాథ చెప్పెదను, వినుము. పూర్వము శ్రీరాముడు లక్ష్మణునితో కూడిన వారై సీతను వెదుకుచు ఋష్యమూక పర్వతము చేరి హనుమంతుని చూచెను. అంత రాముడు సుగ్రీవునితోనూ హనుమంతునితోనూ స్నేహము చేసెను. అప్పుడు హనుమంతుడు రామునితో ఇట్లనెను, ఓ శ్రీరామచంద్ర, నీ భక్తుడనైనట్టియు రామకార్యమున ప్రవేశపెట్టబడినట్టియు నా మాటను వినుము. పూర్వము దేవేంద్రుడు వజ్రాయుధముతో నా దవడను కొట్టెను. ఆనాటి నుండి భూతలమున హనుమంతుడనని పేరుగాంచి తిని. అప్పుడు మూర్ఛనందిన నన్ను చూచి నా తండ్రి యగు వాయుదేవుడు, ఏలా నా కుమారుడిని పడగొట్టబడినావని కోపము వహించి వాయువు వీచకుండా తిరోగమించెను. ఆ రీతిగా వాయువు లేక ప్రపంచము స్తంభించిపోవుటచే బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమై ఈ రీతిగా పలికిరి, ఓ ఆంజనేయ, నీవు చిరంజీవి వగుము. అంతులేని పరాక్రమమునంది రామకార్యములన్నింటినీ నెరవేర్చుము. ఓ వానరేశ్వర, వాయుపుత్ర, హనుమద్వ్రతమున నాయకుడవైన నిన్ను గొప్పగా ప్రతిష్ఠించి ఎవరు పూజింతురో వారి సర్వకార్యములు నెరవేరును. కార్యార్థమైన రాముడి వ్రతమును ఆచరింపదగినదని కూడా చెప్పెను. ఆ వాక్యములను ఇప్పుడు గుర్తు తెచ్చుకొన్నాను. ఓ రామ, నీవా మాటను తప్పక వినుము. వ్యర్థమగు ఆలోచన తగదు. దీనిని సత్యముగా నించుము. నీకు మనసున నచ్చినచో కార్యసిద్ధికై ఆ వ్రతమును ఆచరించుము అని చెప్పి హనుమంతుడు మిన్నకుండగా ఇంతలో హఠాత్తుగా ఆకాశవాణి ఈ చెప్పిన విషయము సత్యమే అని పలికెను. అట్టి ఆకాశవాణిని విని రాముడు సంతసించి ఆ వ్రతము ఆచరించిన వాడై హనుమంతునితో ఇట్లు పలికెను, ఓ హనుమంతా, ఏ రకమైన విధి ఆ వ్రతమునకు కలదు? దానిని ఎప్పుడు ఆచరించవలెను? చెప్పమనగా వాయునందును ఇట్లు చెప్పదొడిగెను. మార్గశిర మాసమున శుక్లపక్షమున జయప్రదమగు త్రయోదశి యందు 13 ముళ్ళు గల తోరమును పసుపు రంగు దానిని కలశమునందుంచి పిదప నాకు ఆవాహనమునర్చి పూజ గావింపవలెను. పసుపు పచ్చని గంధము పుష్పములు అట్టివే ద్రవ్యములు విశేషించి ముఖ్యమైనవి. ఓం నమో భగవతే వాయునందనాయ అను మంత్రమును ఉచ్చరించుచునే 13 ముళ్ళు వేసి ఆ మంత్రముతోనే షోడశోపచార పూజ గావింపదగును. పిదప శ్రోత్రియుడగువానికి ఉపచారములొనర్చి ఉత్తమ మగువాయనమును 13 అప్పములతో ఇయ్యవలెను. గోధుమాన్నమును సమర్పింపవలెను. దక్షిణతో కూడా తాంబూలమునర్పించుచు సదాచార సంపన్నులకు అన్నదానమునర్పవలెను. ఈ వ్రత ప్రారంభమందే కోరికలు నెరవేరును. దీనిని ప్రయత్నపూర్వకముగా 13 ఏడులు ఆచరించదగును. దీని ఉద్వాపనము 13 హనుమత్ ప్రతిమలతో పూర్తియగును అని మిన్నకుండెను. రాముడు సుగ్రీవునితోనూ సోదరునితోనూ కూడి ఆ వ్రతము ఆచరించెను. దానిచే కార్యసిద్ధి చేకూరెను. సుగ్రీవుడును విభీషణుడును రామోక్తమగు ఆ వ్రతమును యథోచితముగా ఆచరించి సత్ఫలితమందిరి. అప్పటి నుంచి లోకమునందు హనుమద్వ్రతము ప్రసిద్ధమైనది.
ఈ శుభప్రదమైన వ్రతమును ఆచరించుట వలన హనుమంతుని సహాయము చేకూరెను. కావున ఓ ధర్మరాజా, నీవు కూడా ఈ వ్రతము ఆచరింపదగును. మాసములందు మార్గశీర్ష మాసమును నేనే అని శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీతలో చెప్పెను. కావున నీవు కూడా అట్టి మాసమున వ్రతమాచరించిన రాజ్యమును పొందగలవు అను వ్యాసుని మాటలు విని అందరూ సంతోషించిరి. ఇంతలో సాయం సమయమై సూర్యుడస్తమించగా ఆ రాత్రి గడిపి ఉదయమే లేచి ధర్మరాజు వేదవ్యాసుని సమ్మఖముననే సవిస్తరముగా హనుమద్వ్రతము ఆచరించెను. ఆ రీతిగా ఈ ధర్మరాజు హనుమద్వ్రత ఉద్వాపనమాచరించి అజ్యసిక్తమైన పాయసము చేత హనుమన్మూల మంత్రముతో హోమము చేసి వ్రతమును సంపూర్ణమనొచ్చెను. ధర్మపత్నియగు ద్రౌపదితో సాక్షాత్తుగా హనుమద్వ్రతమాచరించి సంవత్సరము గడువగనే రాజ్యమును పొందగలిగెను. కావున ఓ శౌనకాది మునులారా, వ్రతములన్నిట శ్రేష్టమైన హనుమద్వ్రతమును మీరు కూడా చేయుడు. అట్లు ఆచరించిన మీరు కూడా సఫల మనోరథులవుదురు అని సూతుడు చెప్పెను. అట్లు వ్రత మహత్యమెరిగిన మునులందరూ యథావిధిగా మంగళప్రదమగు హనుమద్వ్రతమును ఆచరించిరి. ఇతి శ్రీ హనుమద్వ్రత కథాయం ప్రథమోధ్యాయః.